వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే. ప్రైమరీ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రైమరీ ఎడ్యుకేషన్ చీఫ్ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సో సార్, ఇప్పుడు ప్రధానంగా ఈరోజు మనం తీసుకున్న సబ్జెక్టు, మన దేశంలో విద్యార్థులు ఎంఎస్ చదవడం కోసం అమెరికా వెళ్ళేటువంటి తరుణంలో సో అక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు, అదేవిధంగా ఎంజాయ్ చేయొచ్చు, పార్ట్ టైం జాబ్ చేస్తే లక్షలు సంపాదించుకోవచ్చు, సో అడిగే వాళ్ళు ఉండరు, సో అక్కడ కల్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చాలామందిలో ఈ మధ్యకాలంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఆ ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది అసలు విద్యార్థులకి ఇతర దేశాలు వెళ్తే? చాలామంది విద్యార్థుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మీరు చెప్పినట్టుగానే, అంటే ఆ ఏజ్లో ఇప్పుడు మీరు చదువుకునే ఏజ్కి ఒకసారి వెళ్ళినట్లయితే అత్తమానం అమ్మ ఫోన్ చేస్తుంది, లేదా మా నాన్న తిడుతుంటారు, నాన్న ఫోన్ చేస్తూ ఉంటాడు, లేదా ఆడే పక్కింటోడు ఆడేమో నువ్వు ఖాళీగా ఉన్నటువంటి ఆడంటాడో, లేదా ఫ్రెండ్స్, ఇలా రకరకాలుగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం, లేకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం అనేది జనరల్గా ఆ ఏజ్లో ఉన్న పిల్లలకి ఉంటుంది కదా. అంతేగా 20 ఏళ్ళు 21, 22 కనుక్కున్నప్పుడు వీళ్ళు ఎలా ఆడుకుంటారంటే, పర్టికులర్గా స్టూడెంట్స్ అండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా అసలు ఈ బాధలు ఉండవు. చక్కగా మనం అమెరికా వెళ్ళిపోతే దేశం దాటేస్తే ఫ్రీగా ఉండొచ్చు, మనకు ఫ్రీడమ్ ఉంటుంది, మనకు కావాల్సినట్టు మనం బతకచ్చు, మనకు కావాల్సినట్టు మనం ఉండొచ్చు, మనకి ఏది చేయాలంటే అది చేయొచ్చు అన్నటువంటి ధోరణి ఆలోచన విధానంతో కొంతమంది యుఎస్ వెళ్ళటం అనేది మనం చూస్తున్నామండి. మీరన్నా అది కాకుండానే చాలామంది వెళ్తున్నారు కదా, బాగా సంపాదించుకుంటున్నారు కదా, మా ఊళ్ళో ఎవడైనా సంపాదించుకున్నాడు కదా, నేను కూడా సంపాదించుకుంటాను. సో ఇందులో రకరకాలుగా అలాగే చెప్తూ ఉంటారు యూట్యూబ్లోనూ, వెళ్ళొద్దని. వెళ్ళిపోయిన అందరూ అక్కడ కూర్చుని రావద్దని చెప్తాడు, ఆడు బాగానే వెళ్ళిపోయాడు కదా, ఆడు సలహా ఇస్తాడు ఇక్కడ కూర్చుని, అక్కడ కూర్చుని అసలు ఇవన్నీ నిజంగా అలాంటి అయితే ఆడెత్తుకున్నాడు అక్కడ అంటే అబద్ధం చెప్తున్నాడు, మనం ఇమీడియట్గా వెళ్ళిపోదాం అని చెప్పి కొంతమంది ఇది మనం చదువుతో పాటే పార్ట్ టైం చేసేసుకుని ఆ డబ్బులు సంపాదించేసుకుని ఫీజులు కట్టేసి నీట్గా చేసేసుకుందాం అన్న ఉద్దేశంతో కొంతమంది ఇలా రకరకాలుగా సగం నాలెడ్జ్తో ఈ 3 కాకుండా పేరెంట్స్ గొప్పకి మా అన్న కొడుకు వెళ్ళాడు, మా కొడుకు ఎందుకు వెళ్ళడం, మా పిన్ని కూతురు వెళ్ళింది, నేను ఎందుకు వెళ్ళకూడదు, మా పెద్దనాన్న అమెరికాలో సెటిల్ అయ్యాడు, నేను కూడా వెళ్ళి సెటిల్ అవ్వాలి. ఈ కంపారిజన్స్ వల్ల తల్లిదండ్రులు కూడా సో వెళ్ళి సెటిల్ అయితే బాగుంటుంది అన్న విధానం కూడా ఒకటి. ఇలాంటివి సర్వసాధారణంగా మీరు చూస్తారు, వినే ఉంటారు మీరు కూడా. దీంట్లోనండి ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మనం వెళ్ళినట్లయితే, ఎప్పుడునండి మనం యూఎస్ వెళ్ళటం వల్ల ఒక యాజ్ ఎ స్టూడెంట్గా ఫ్రీడమ్ ఉంటుంది అన్న మాట ఏదైతే ఉంటుందో అది పచ్చాబద్ధం. చాలా సందర్భాల్లో మన ఇండియన్స్ కానీ పట్ల మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తారో, ఎక్కడో ఒక 2-3% ఆఫ్ ది పీపుల్ కొంచెం ప్రీమియర్ కాలేజీకి వెళ్తారు, మంచి కాలేజీకి వెళ్తారు, చదువుకుంటారు, వాళ్ళతో ఇబ్బంది ఉండదు, పక్కన పెట్టండి. వాళ్ళు ఎప్పుడు చదువుతుంటారు కాబట్టి వాళ్ళకి అలా ఫ్రీడమ్ ఇంకోటి అన్న యాంగిల్ అనేది ఉండదు. ఆ యాంగిల్తో వెళ్ళినాడు కాదు, అలా వెళ్ళేవాళ్ళు 100కు 3 ఉంటారండి, అందుకంటే ఎక్కువ ఉంటారులేండి. వీళ్ళు ఫ్రీడమ్ అని వెళ్తారు, నరకాన్ని చాలా క్లోజ్గా చూస్తారు. ఎందుకంటే ఖర్చు ఎంత అవుద్దో అవగాహన ఉండదు వాళ్ళకి. మీరు టీ తాగితే ఎంత అవుద్ది, దోశ తింటే ఎంత అవుద్దో కూడా తెలిస్తే మీకు తెలుస్తుంది మీదే. సో ఒక్కొక్క రూమ్లోనే 10 మంది 8 మంది ఉండడం, ఫ్రీడమ్ అనేది మనీ లేని ఫ్రీడమ్ ఉంటుంది ఎక్కడన్నా ఈ రోజుల్లోనూ. మనీ ఉంటేనే కదా. మీరు మనీ లేదండి, ఖాళీగా ఉన్నారు, ఏం ఫ్రీడమ్? మీరు ఏం చేస్తారు అసలు? డబ్బులు ఉండాలి కదండి, సరదా కారు వేసి వెళ్ళాలన్నా ఉండాలి కదా, కారు ఉండాలి కదా. సో ఫ్రీడమ్ అన్న పదం ఏదైతే ఉందో, మనీ లేని ఫ్రీడమ్ ఇప్పుడున్న జనరేషన్లో ఉండదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 2 కలిపే ఉంటాయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా మనీ ఉంటే ఫ్రీగా ఉండొచ్చు తెలుసా. మీరు ఎంత బిజీగా ఉండండి, మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఇప్పుడు ఈ రోజు ₹1,00,000 ఉందనుకోండి, మీరు 14 గంటలు పని చేసినా కూడా మీరు ఫుల్ జోష్తో చేస్తారు, మీ జేబులో 1,00,000 ఉన్నప్పుడు. సో మనీ అనేది చాలా ఫ్యాక్టర్. చాలామంది విద్యార్థుల కంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి, నెలకి కనీసం తక్కువ కొన్ని సిటీల్లో అయితే $2,000, $1,500, $2,500 కూడా అయిపోతూ ఉంటుందండి. అసలు ఇంట్లో నుంచి పంపించడం కానీ ఇంకోటి కానీ చేయలేరు, అందరికీ చేయలేరు కదండి. మీరు అనుకున్నట్టుగా పార్ట్ టైం జాబులు చేయడానికి ముందు లీగల్గా ఆథరైజేషన్ లేదు, దయచేసి అర్థం చేసుకోండి. జాబ్ వస్తుందా రాదా అన్న పాయింట్ అడుగుతున్నారు. అసలు జాబ్ కాదండి, క్లియర్ కట్గా I-20లో మనకి ఇచ్చిన F1 వీసాలో యూఎస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ వీసాకి, ఇండియన్ స్టూడెంట్కి ఎవరికైనా సరే క్యాంపస్ ప్రెమిసెస్లో ఉన్న జాబ్ ఏదైనా ఉంటే చేయడం తప్ప బయట జాబ్ చేయకూడదని చాలా క్లియర్గా వీసాలో ఉంటుంది.
వీళ్ళందరూ దొంగ జాబులు బయట దొంగతనంగా అనఫీషియల్గా చేస్తున్నారండి. అందువల్ల తెలిసి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించారంటే అంతకంటే మూర్ఖత్వపు తండ్రి ఇంకొకడు ఉండడు. తెలిసి పిల్లల్ని మీరు పంపిస్తారా? తప్పు కదంటే అది. అంటే అనాథరైజ్డ్గా లీగలైజ్డ్ కాని విషయాన్ని దేశం కానీ దేశం వెళ్ళి నువ్వు చేయరా అన్న మాట ఒక తండ్రి అనగలిగాడంటే అతను తండ్రేనా? మీరే చెప్పండి. అలా అనకూడదు కదా, ఎవరైనా అంటారు, పిల్లలకి అలా చెప్పరు కదా. ఇది ఫ్రీడమ్ అనేది డబ్బులు సంపాదించే మార్గం ఇదివరకు ఉన్నట్టుగా లేదు. విత్ ఇన్ ద క్యాంపస్లో చేయడానికి ఎన్ని ఉంటాయి, కేఎఫ్సీలు ఎన్ని ఉంటాయి, మెక్డొనాల్డ్లో ఉండవు కదండి, షాపులు ఉండవు కదా పని చేయాలంటే. అది నేను లైబ్రరీలో ఎన్ని ఉంటాయి పోస్టులు, టీచింగ్ అసిస్టెంట్లు, రీసెర్చ్ అసిస్టెంట్స్ అని ఉంటారు, అవి చాలా ప్రీమియర్ టాప్ లేయర్ స్టూడెంట్స్గా వస్తాయి. సో ఫ్రీడమ్ అనేది కాకుండా రిస్ట్రిక్ట్ అయిపోయి మానసికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి తప్ప ఉండవు. అంటే మీరు అనొచ్చు, మరి చదువుకోవడానికి వెళ్తున్నారు కదా, మరి వాళ్ళు ఎలా చదువుతున్నారని. వాళ్ళు ఎక్స్క్లూసివ్గా చాలా ప్రీమియర్ కాలేజెస్కి వెళ్ళి 24 గంటల చదువు తప్ప ఇంకొకటి ఆలోచన చేసి అంత టైం ఉండదు. ఖాళీగా ఉన్నట్టు డబ్బులు ఉండాలండి, బిజీగా ఉన్నట్టు డబ్బులు అక్కర్లేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను బిజీగా ఉంటానా, ఇన్ఫ్యాక్ట్ నాకు ఖర్చు ఎక్కువ ఉండదు. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాను అనుకోండి, నాకు ఖర్చు ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి, మీ పాస్ట్లోకి వెళ్ళి మీరు కంటిన్యూస్గా బిజీగా ఉన్నారనుకోండి, మీకు ఖర్చు ఉండదు. మీరు ఏది టైం ఏది, మీరు కంటిన్యూస్ చదువుకుంటున్నారో లేదా ఉద్యోగం చేసుకుంటారో కూడా చేసుకుంటూ ఉంటారు. అందుగురించి అంటే విద్యార్థులు కొంచెం బెటర్ కాలేజెస్కి వెళ్ళిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో జనరల్గా క్యాంపస్లో ఉంటారు, బయట ఉంటారు, ఇలా పొరంబొక్కలో తిరగరు. సో ఈ జనరల్గా అంటే యూఎస్లో 5% పక్కకు పెట్టండి, 95% పక్కకు పెట్టండి. 95% ఆఫ్ ది కాలేజెస్లో క్లాసులు జరగవు. కరెక్ట్గానే విన్నారు మీరు, క్లాసులు జరగవు. ఈవినింగ్ పార్ట్ టైం 1 or 2 hours కూడా జరగవు. అసైన్మెంట్స్ ఉండవు, క్విజెస్ ఉండవు, ఎగ్జామ్స్ ఉండవు, ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉండవు. యూఎస్లో ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్స్. అర్థం చేసుకోండి, 95% ఆఫ్ ది కాలేజెస్లో అమెరికాలో ఎగ్జామ్స్ కూడా ఉండవు. ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ఎవడొకటి దాచి అరేంజ్ చేస్తారు ఆన్లైన్లో. అసైన్మెంట్ ఆన్లైన్, ఎవడొకటి రాస్తాడు. క్విజెస్, క్లాసులే జరగవు. జస్ట్ ఫీజు తీసుకుని వదిలేస్తారండి. ఇటు పోయి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుని వచ్చేసింది చూసుకుని ఉంటాడు. ఒక 5% ఆఫ్ ది కాలేజీలు ఎక్స్ట్రీమ్లీ టఫ్ ఉంటాయి. రెండు ఒకే దేశంలో ఉంటారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనం. యూఎస్లో ఒక 50 కాలేజీలు ఉంటాయండి, చాలా టఫ్ ఉంటాయి. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, డైలీ క్లాసెస్ జరుగుతాయి, అసైన్మెంట్స్ ఉంటాయి. ప్లగ్రదం చెక్ అయితే తన్ని అవతలేస్తారు ఆడ దేశానికి. ఏంటి, నార్త్ కరోలినా ఉంటుందండి, యూఎన్సీ నార్త్ కరోలినాలో ఒక కాలేజ్, అది యూఎన్సీ చాపల్ హిల్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి, ఒక ఇండియన్ స్టూడెంట్కి ప్లగ్రజం కలిసిపోయిందని, అంటే ఇద్దరు స్టూడెంట్స్కి ఒకే కాపీ చేశారని ఫైనల్ ఇయర్లో డిబార్ చేశారండి. ఫైనల్ ఇయర్ అంటే పాపం కూడా లేదు ఇద్దరికి. జస్ట్ మనకి ఇండియాలో కూడా అంతే, ఐఎస్బీలో నేను చదివినప్పుడు కూడా అంతే. నాతో పాటు ఉన్నటువంటి మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే, అతనికి ప్లగ్రజం ఇదైతే అసలు పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ఎగ్జామ్ పెద్ద ఇష్యూ చేసేసారు వాళ్ళు, మళ్ళీ రిపీట్ చేయమన్నారు 1 year. సో అంత స్ట్రిక్ట్గా ఉంటాయి కాలేజీలు ఉంటాయండి. 5% చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, క్లాసులు ఉంటాయి, రోజు చదవడం ఉంటుంది, మీకు వర్క్ ఉంటుంది, మీకు ఖాళీగా ఉంటారు, ఫుల్ బిజీగా ఉంటారు. ఈ 90-95% ఆరేజ్లో ఉత్తి పోరంబోకులు, ఇంకేం ఉండదు ఇక్కడ. వీళ్ళు డబ్బులు సంపాదించాలి, లేదా ఇంకోటి స్కిల్స్ ఏముండవు కదండి. దొంగ సర్టిఫికేట్లు పెట్టడమా, లేదా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళటమా, లేదా కన్సల్టెంట్ డబ్బులు ఇచ్చి, డబ్బులున్న పొగరున్న వాళ్ళు హైదరాబాద్ నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారండి. వాళ్ళకి పొగరు ఉంటుంది, డబ్బు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు, బ్రోకర్ పనులు చేయడం, లేదా ఎవడో కన్సల్టెంట్ పెట్టడం, ప్రాస్టిట్యూషన్ వ్యాపారం కూడా చేస్తున్నారు ఈ మధ్యన కొత్తగా. కొంతమంది అమ్మాయిల స్టూడెంట్స్ అయితే వెళ్ళిన తర్వాత డబ్బులు లేకపోవడం వల్ల, ఉద్యోగాలు లేకపోవడం వల్ల ప్రాస్టిట్యూషన్ చేయడం. వాళ్ళకి మళ్ళీ తెలుగోళ్లే ఒక కంపెనీ పెట్టి అందులో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పడం. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక స్టూడెంట్కి నిస్సహాయ స్థితికి వెళ్ళినప్పుడు, జనరల్గా ఎవరైనా గర్ల్ స్టూడెంట్స్ అయినా బాయ్స్ అయినా, మనం తక్కువ చేసి మాట్లాడుతాం, ఎక్కువ చేసి మాట్లాడుతాం అనేది రియాలిటీ తెలియదు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్పాలి. నిస్సహాయ స్థితిలో ఉన్నారు, మీ దగ్గర డబ్బులు లేవు, ఏం చేస్తారు? జాబ్ లేదు, ఇంటికి వెనక్కి రాలేరు, తల్లిదండ్రులు పంపలేరు, లోన్ రాదు, ఫ్రెండ్ ఇవ్వడు. చెప్పండి ఏం చేస్తారు మీరు? ఏదో తప్పని చేయాలి కదా. ఖచ్చితంగా దొంగతనం చేయాలి, ఆత్మహత్య చేసుకోవాలి. సో ఆ ప్రయత్నంలో తెగించేసి వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు ఫేక్గా పెట్టడం, లేకపోతేనేమో యాంటీ సోషల్ యాక్టివిటీ చేయడం, డ్రగ్స్ అమ్మడం, లేకపోతే ప్రాస్టిట్యూషన్స్ లాంటివి చేయడం, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఎక్కువ మంది చేస్తారు, ఎక్కువ తెలుగు ఉన్నారు అందులో. ఇది నేను చెప్తున్న మాట కాదండి, ప్రతి 4 నెలలకు 3 నెలలకు ఏదో కేసు అవుతానే ఉందో, దొరుకుతున్నారో, పోలీసులు పట్టుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు అమెరికాలో. ఇదే నేనేమి ఊహించి చెప్పడానికి ఏముండదండి ఇందులో. జస్ట్ గూగుల్లోకి కొడితే వస్తాయి ఇవన్నీ కూడా. అందుగురించే అందరూ వెళ్తున్నారు కదా యూఎస్ వెళ్ళడం. ఇదివరకు ఒకప్పుడు నడిచిందండి, అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, జాబులు ఎక్కువ ఉన్నాయి, మనుషులు ఉన్నారు కాబట్టి అప్పుడు నడిచిందండి. ఎవడో మీ ఊరోడు వెళ్ళాడు అనుకోండి, ఆ డబ్బులు సంపాదించారు కదా అని ఇప్పుడు వెళ్తాం కుదరదు. 10 ఏళ్ల క్రితం వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే, అమెరికాలో ఒకప్పుడు $80,000 ఇచ్చేవారండి సంవత్సరానికి మినిమం. ఇప్పుడు 60,000 కూడా ఇవ్వట్లేదండి, జీతం తగ్గిపోతుందండి.
ప్లస్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి జాబ్ లేనిది ఉన్నట్టుగా రాసుకోవాలి. తెలుసు కదా, ఓపీటీలో 90 days తర్వాత ఉండవు వాళ్ళు. మళ్ళీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి జాబ్ ఉన్నట్టుగా పేరోల్ రన్ చేసి మళ్ళీ ఆడికి ట్యాక్స్ కట్టి మనమే తిరిగి డబ్బులు కట్టి మళ్ళీ పేరోల్ రన్ చేసుకోవాలి, మళ్ళీ జాబ్ని ఎత్తుక్కోవాలి. సీరియస్గా చదివిద్దాం, సీరియస్గా ఉద్యోగం చేద్దాం, సీరియస్గా స్కిల్ డెవలప్ చేసుకుందాం అన్నటువంటి వెళ్ళి విద్యార్థులు ఇండియా నుంచి 3,50,000 మంది వెళ్తే చాలా చాలా తక్కువ మంది ఉంటారండి. వీళ్ళందరూ మీరు 3,50,000 మంది ఎవరో చెప్పమంటారా? ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇక్కడ ఏ ఉద్యోగం రాని 3,50,000 మందిలో ఒక 10,000 20,000 తీసేస్తే ఏ ఉద్యోగం రాని స్క్రాప్ మిగిలిపోయిన వాళ్ళు అందరూ. ఇక్కడ మంచి తెలివైనోడు ఐఐటికి పోతున్నాడు కదా, లేదా ఐఐఎంకి పోతున్నాడు కదా, జాబ్కి వెళ్తున్నాడు కదా. ఈ చెత్త వెళ్ళినప్పుడు ఆడ వెళ్ళడానికి ఈజీ కదా, వాళ్ళు వెళ్ళరు. బాగా ఎక్స్ట్రీమ్ ఇక్కడ వచ్చి కూడా వెళ్ళగలిగిన ఉంటారండి. ఆ 20,000 30,000 నేను చెప్పిన ఆ 3.5 లక్షల్లో ఒక 20,000 మంది 25,000 మంది ఉంటారు మ్యాక్సిమం. మిగిలిన వాళ్ళకి దేనికి పనికిరాని బిళ్ళలయ్యి, దేనికి ఇంకెవడో అంటే వీళ్ళందరికీ కూడా నెలకు 30,000 25,000 ఇచ్చి బ్యాచ్ ఇదంతా. వెళ్ళడం తప్పు లేదు, నేను తిట్టడం కాలేజీ గురించి కదండి. వెళ్ళినప్పుడు మంచి కాలేజీకి వెళ్ళండి. క్లాసులే జరగని కాలేజీకి వెళ్తారేంటి? క్లాసులు జరగని కాలేజీకి వెళ్ళకూడదు కదా, మీరే చెప్పండి. నిజంగా అంటే వెళ్ళడంలో హానెస్టీ ఉండాలండి. నేను సిన్సియర్గా చదువుతాను, రోజుకి 12 గంటలు సిన్సియర్గా నేర్చుకుంటాను స్కిల్. క్లాసులు జరిగే కాలేజీకి వెళ్తాను, మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీకి వెళ్తాను, కష్టపడతాను అన్న గుడ్ ఇంటెన్షన్తో వెళ్ళి యొక్క జనాల యొక్క శాతం తగ్గిపోతుందండి. ఇది మంచిది కాదు కదా. వీళ్ళు ఏమంటారంటే రిచ్ పీపుల్ కదా, మా ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలోనో లేకపోతేనేమో జూబ్లీ హిల్స్లోనో అక్కడ ఉన్నటువంటి కిడ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కడెక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లోనూ అక్కడెక్కడ సిబిఐటీలోనూ రకరకాల కాలేజీలు చదువుతారు కదా ఇక్కడ హైదరాబాద్లోనూ. డబ్బు ఉంటుందండి, నెలకు $4,000-5,000 పంపేస్తారు. అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేయి, లేదా అక్కడికి వెళ్ళి ఇంకో పని ఏదో చేయి, ఏదో బిజినెస్ చేస్తే పెళ్లి సంబంధానికి ఇదంతా బాధ. మ్యాక్సిమం వెళ్ళి వాళ్ళందరూ పెళ్లి సంబంధాల గురించే. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ పెడతాడు, ఒక వర్డ్ డాక్యుమెంట్ నీట్గా తయారు చేసి, నేను జాబ్ నాకు $1. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, $1 ఎంత జీతం, మీకు ఏం తెలిస్తే కంపెనీ ఏంటో తెలియదు, మేము ఒక ఏం తెలిస్తే ఎవరికి తెలిస్తే ఇక్కడ తెలియదు కదా, ఎవడ వెరిఫై చేయడానికి ఏమి ఉండదు కదా, అయిపోయింది అంతే పెళ్లి సంబంధం. మళ్ళీ అక్కడ పెళ్లిళ్ళు చేసేసుకుని మ్యాక్సిమం అందరూ రిలేషన్స్ ఉంటాయండి, పెళ్లి చేసేసుకుంటారు, పెళ్లి లేదని చెప్తారు ఇక్కడ. పెళ్లి చేసుకుని కూడా పెళ్లి అవ్వలేదని చెప్తారు. తెలుసు ఇక్కడ మీకు అమెరికాలో పెళ్లి చేసుకుంటే మీకు అయినట్టు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా సార్. అమెరికాలో ఎవడో చేసుకున్నాడండి పెళ్లి, మీకు తెలుస్తుందా? తెలియదు. ఎవడో అమ్మాయి వెళ్ళి చేసుకుంది, మీకు తెలుస్తుందా? తెలియదు. మళ్ళీ చేసుకుంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి. ఇది ఎక్కువైపోయింది ఇప్పుడు. కొంతమంది అలా పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, భయపడి అది కూడా ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే అందరూ వెళ్తున్నారనో అసలు ఫ్రీడమ్ అనేది అట్లా ఉండదండి, మెంటల్ టార్చర్ అంటే ఇది. ఫ్రీడమ్ ఎందుకు ఉంటుందంటే మీకు జాబ్ లేదు, చదువు లేదు, స్కిల్ లేదు, చెత్త కాలేజీలో జాయిన్ అయ్యారు, పార్ట్ టైం జాబ్ లేదు, డబ్బులు లేవు, ఫ్రీడమ్ ఎందుకు ఉంటుంది? అంటే మీరు ఒక్కళ్ళే ఉండడాన్ని ఫ్రీడమ్ అనుకుంటున్నారు. మీరు ఏమనుకుంటే ఇక్కడ మా నాన్న తిడుతున్నాడు, ఇక్కడ మా అమ్మ తిడుతుంది, ఇక్కడ ఏమి ఎవరితో మాట్లాడడానికి లేదు, సరదాగా బయట షాప్కి వెళ్తాక లేదు, సినిమాకి వెళ్తాక లేదు, ఫ్రెండ్స్తో తిరగడానికి లేదు, అమెరికా వెళ్తే నేను ఇవన్నీ చేయొచ్చు అని అనుకుంటున్నారు మీరు. బట్ అవన్నీ చేయడానికి మీ సరైన ఆ రేంజ్ ఆఫ్ సర్కిల్ కానీ దాన్ని పోషించగలిగే డబ్బులు కానీ, అంటే మీకు ఫైనాన్షియల్గా కూడా మీకు కెపాసిటీ కూడా ఉండాలి కదా. అందు గురించి ఏంటంటే అందరూ వెళ్తున్నారని చెప్పేసి దయచేసి వెళ్ళకూడదు. అలాగే ఫ్రీడమ్ ఉంటుందని అసలు వెళ్ళకూడదు. చాలా మంది ఫ్రీడమ్ ఉంటుందని వెళ్తారు మీరు ఇక్కడ పడలేక. దీంతో పాటుగా చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఉంటాయండి. వెళ్ళిపోతే పార్ట్ టైం ఉద్యోగాలు వస్తాయి అని ఉంటాయి, ఇలా జాబులు కూడా వచ్చేస్తాయి, అందరూ బతుకుతలేదు, మనం ఎందుకు బతుకుతున్నాం, అందరూ ఇదివరకు బతకడం వేరు, ఇప్పుడు బతకడం వేరు. ఇప్పుడు టెక్నాలజీ, జనాభా పెరిగారు, అవకాశాలు తగ్గుతున్నాయి, ఇంకోటి కాంపిటీషన్ పెరుగుతుంది. ఇంకొకటి అండి, అమెరికాలో మన ఇండియాలో లెక్క కాదండి, ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తారు. మంచి తెలివైనోడికి ఏ దేశం అయినప్పటికీ కూడా ప్రమోషన్ ఇస్తారు, తెలివైనోడిని ఎప్పుడు కూడా గుర్తిస్తారండి వాళ్ళు. అదొకటి ఉంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. అట్ ది సేమ్ టైం జాబ్ తీసినప్పుడు నిర్దాక్షిణ్యంగా ఓవర్ నైట్లో తీస్తారు వాళ్ళు. ఏ దేశంలో తీరలాగా 2 నెలల ముందు 3 నెలల ముందు చెప్పడాలు ఉండవు. స్పాట్ డెసిషన్స్ ఉంటాయి. టెర్మినేటింగ్ ప్లస్ ఇక్కడ ఇండియాలో అలా చేస్తే ఒప్పుకోరు, కోర్టుకి వెళ్తారు. 3 నెలల ముందు నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, ఇమీడియట్ జాబ్ తీసేస్తే 3 నెలల జీతాన్ని చెల్లించాలి. సో చాలా ఉంటాయి. అంటే 3 నెలల జీతం చెల్లించే సిస్టమ్ ఉండొచ్చు. సడన్ గా జాబ్ తీస్తే మీకు వేసాలో ఉండరు కాబట్టి జాబ్ ఆడే ఏం చేస్తాడు. ఇప్పుడు H1లో ఉన్నారు మీరు, జాబ్ తీసేశారు, మీరు ఉన్నారు, కుదరదండి అక్కడ, వెంటనే వచ్చారు. ఓపీటీలో ఉన్నారు, 90 రోజులు ఉద్యోగం రాలేదు, ఇండియా రావాలి. ఓన్లీ కొంచెం ఫ్రీడమ్ అంటే కొంచెం ప్రీమియర్ కాలేజీల్లో మాత్రమే చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో కొంచెం స్కిల్ వచ్చి క్లాసులు జరగాలి కదండి. స్కిల్ రావాలంటే బుర్ర తక్కువ జనాలు ఎన్నిసార్లు చెప్పినా అర్థం అవట్లేదండి. అసలు క్లాసులే జరగో 5,000 అమెరికాలో ఉన్న 5,000 కాలేజీల్లో ఒక 100-150 కాలేజీల్లోనే బెటర్గా క్లాసులు జరిగితే మిగతా వాటిలో క్లాసులే జరగవు. అంత ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ అసైన్మెంట్స్, ఓపెన్ బుక్ ఎగ్జామ్, ఈవినింగ్ క్లాసెస్, వారానికి 2-3 రోజులు కూడా క్లాసులు ఉండవు.
ఈ విషయాన్ని పదే పదే సార్లు చెప్తున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎక్కువ బ్రెయిన్ అప్లై చేయడానికి మీకు బ్రెయిన్ ఉండదు, అప్లై చేయొద్దు. ఇది రియాలిటీ. ఏ కాలేజీలు బాగున్నాయి అనేది మనం వేరే వీడియోలో కూడా చెప్తున్నాం. చూసుకున్నప్పుడు ఆ కాలేజీకి వెళ్ళాలి. ఇక్కడ కాలేజీకి వెళ్ళాలంటే మంచి కాలేజీకి అప్లికేషన్ పెట్టాలంటే ఓపిక ఉండాలి. ఇదే కన్సల్టెన్సీస్ ఫ్రీగా పంపిస్తారు రూపాయలు లేకుండా. మంచి కాలేజీలు పెట్టాలంటే డబ్బులు 5 లక్షలు 6 లక్షలు అవుతుంది. కొంచెం మంచి కాలేజీలు పెట్టాలంటేనే వీళ్ళందరికీ బద్ధకం. మంచి కాలేజీలు పెట్టాలంటే పెట్టుకోవాలి కదా, టైం పడుతుంది కదా, అంతా ఓపికగా దానికి చేయాలి, అంతా చేయాలి కదండి. సో ముందు సుఖపడి తర్వాత కష్టపడటం కంటే ముందు కష్టపడి తర్వాత సుఖపడటం ఈజీ కదండి. తెలివైనడు ఎవడైనా అదే చేయాలి కదా. మీరు ఇప్పుడు ఫ్రీడమ్ వస్తుంది కదా అని వెళ్ళిపోవడం. అసలు మీకు చాలామంది అంటే స్టూడెంట్స్, అసలు తెలుగు స్టూడెంట్స్ కానీ పంజాబీ స్టూడెంట్స్ కానీ అంటే అలా పంజాబ్ వాళ్ళు ఫస్ట్ మనకంటే వరస్ట్ ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీ, ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఎలాంటి కేసు జరిగినా, ఇంకోటి జరిగినా ఫస్ట్ మన వాళ్ళే. ఎక్కడ ప్రాస్టిట్యూషన్ జరగండి ఇండియన్స్ ఉంటున్నారు పట్టుకుంటే పోలీసులు, మొత్తం స్టూడెంట్సే. ఇది దేశానికి కూడా మంచిది కాదు కదా, పేరు మంచిది కాదు కదా. కంపెనీస్ పెట్టేస్తున్నారండి ఇండియన్స్. ఇప్పుడు ఇలా వెళ్తున్నారు, స్టూడెంట్స్ వెళ్తున్నారు, కొంతమంది బాగా రిచ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కన్సల్టెన్సీ పెట్టేస్తున్నారు. అక్కడ పెట్టేసి ఇంకో 100 మందిని మోసం చేసేస్తున్నాడు. మోసం చేసి ఎవడనుకుంటారు, తెలుగుడే మళ్ళీ తెలుగుని మోసం చేస్తున్నారు. అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీకు యాక్చువల్గా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వేరే దేశం వెళ్తే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి తెలుసా? తెలుగుడితో ఉండకూడదు. ఫండమెంటల్ రూల్ నెంబర్ 1 అది. ఇంకొకటి, ఒకప్పుడు అమెరికా పంపిస్తే మా అబ్బాయి ఏదైనా ఇబ్బంది పడతాడని అడుగుతున్నారు కదా, మనం వాళ్ళని చూసి భయపడే స్టేజ్లో లేము, వాళ్ళు మనల్ని చూసి భయపడే స్టేజ్లో మనం ఉన్నాం. అమెరికా వాళ్ళు భయపడుతున్నారు మనం చూసి. అమెరికా అనేది ఏ దేశం బాబు, ఇండియన్స్ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ తెలుగు వాళ్ళ ఇలా జరిగింది కదా ఇది భయపడుతున్నారండి. మనకి ఎంత పేరుందో, ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, ఐఐటి నుంచి చాలామంది ఎంఎస్లకు వెళ్తారు, మంచి జాబులకు వెళ్తారు, పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ ఉన్నారని చెప్పేసి ఎంత మంచి పేరుందో, ప్యారలల్గా అంతే బ్యాడ్ నేమ్ను కూడా మనం కూడగట్టుకుని తెచ్చుకునే పరిస్థితికి మనం దిగజారిపోతున్నాం మనం. అంటే ఈ జాబ్స్ వీసాస్కి సంబంధించి దయచేసి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే, మళ్ళీ చెప్తున్నాం, ఇండియాలో ఎలాగైతే 4-5 ఏళ్ళు కష్టపడి ఏదైనా మంచి కాలేజీకి వెళ్ళాలి, ఐఐటీలకు వెళ్ళాలని మీరు ఎలాగైతే కోరిక మీరు అనుకుంటున్నారో, అలాగే అమెరికాలో కూడా మంచి కాలేజీలు చెడ్డ కాలేజీలు ఉంటాయన్న విషయాన్ని ఆ గీతను గీయడం రావట్లేదండి వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా, అమెరికాలో అన్నీ ఒకటే అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇండియాలో వేరు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది కదా మీకు. మీరు ఇండియాలో ఉన్నారు కూడా తెలుస్తుంది. ఓహో ఇది ఐఐటి అంట, ఇదేదో ఐఐటి IIIT హైదరాబాద్ అంట, ఇది మంచి కాలేజ్ అంట తెలుస్తుంది కదా. మిగిలిన చెత్త అంట, లేకపోతే ఈ కాలేజ్ ఆ కాలేజ్ తెలుస్తుందా? ఇలాగ మిగతా దేశాల్లో ఉంటాయన్న విషయాన్ని బాగా బలంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అన్ని దేశాల్లో ఉంటాయి కదా చెత్త. అన్ని దేశాలు అనేది ప్రపంచంలో అన్ని దగ్గర ఉంటుంది. అదే తప్ప ఇదేం ప్రత్యేకంగా ఇండియా ఒకటే చెడు, లేకపోతే అమెరికా మంచి అని ఉండదు కదండి. సో ఓవరాల్గా స్టూడెంట్స్ అమెరికా వెళ్ళాలనుకుంటే ఫైనాన్షియల్గా ఎంతో కొంత స్టెబిలిటీ మీకు ఉండాలి. ఒకవేళ జాబ్ ఏదైనా అయిన తర్వాత ఏదైనా కొంచెం ఇబ్బంది అయినా ఒక 6 నెలలు 5 నెలలు మిమ్మల్ని పోషించే పరిస్థితిలో ఉండాలి పేరెంట్స్. లేకపోతే తప్పుడు అడుగులు వేస్తారు వీళ్ళు. డబ్బులు లేవని పంపిస్తే ఆడపిల్లలైనా అబ్బాయిలైనా, జాబు రాని సందర్భంలో, క్వాలిటీ లేని సందర్భంలో, స్కిల్ లేని సందర్భంలో, చెత్త కాలేజీలో చదివిన సందర్భంలో, బతుకుదేరు లేక తప్పుడు పనులకు అలవాటు అవుతారు. కాబట్టి మీకు కెపాసిటీ లేకపోతే మీరు పంపించొద్దు. టాప్ కాలేజీ వచ్చిందనుకోండి, కెపాసిటీ అక్కర్లా, జాబ్ వచ్చేస్తాడికి. చిన్న కాలేజీకి పంపించి డబ్బులు లేవంటున్నారు వీళ్ళు. పంపించడమే చిన్న కాలేజీకి, తక్కువ ఫీజు కదా అని. సో మనీ లేకుండా ఫ్రీడమ్ రాదు. ఫ్రీడమ్ అనేది అసలు బూతు. అమెరికాలో నరకాన్ని చాలా క్లోజ్గా చూడాలి అనుకుంటే వెళ్ళాలి చిన్న కాలేజీలో. అంతే బెనిఫిట్ మంచి కాలేజీలోకి వెళ్తే. మీకు ఎక్స్ట్రాడినరీ స్కిల్ సెట్, నాలెడ్జ్ వచ్చే కాలేజీలు ఉన్నాయి అమెరికాలో. అలాంటి కాలేజీలో కానీ చదివినట్లయితే మీకు స్కిల్ వస్తుంది. డెఫినెట్గా మీ లైఫ్ అనేది చాలా బెటర్గా ఎక్సెల్ అవుతుందని మేము చెప్తున్నాం. చూస్ చేసుకున్నప్పుడు కాలేజీని ప్రాపర్గా చూస్ చేసుకోండి. అందరూ వెళ్తున్నారని వెళ్ళొద్దు. ఒక యూఎస్ కాకపోతే ఇంకో కంట్రీకి వెళ్ళండి. యూఎస్ వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా, జీతాలు ఎక్కువ ఉంటాయి కదా యూఎస్ వెళ్ళటం కాదు కదండి. సో ఇవన్నీ మీ యొక్క హార్డ్ వర్క్ని, మీకున్న ఫైనాన్షియల్ ఎబిలిటీని, మీకున్న అవకాశాలని, మీకున్న ఇవన్నీ బేరేజ్ వేసుకుని ప్రాపర్గా డెసిషన్ తీసుకున్నట్లయితే మీరు ఇరుక్కోరు వెళ్ళి ఈ హోటల్స్లోకి వెళ్ళి. ఈ వేసాలు ఉండవండి వీళ్ళకి. హోటల్స్లో అనదరిగా ఉన్నారు స్టూడెంట్స్ చాలామంది. మొన్న ఒక అమ్మాయి అలాగే మనకు తెలిసిన అమ్మాయి వెళితే వాళ్ళ పేరెంట్ నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ మదర్ అన్అఫిషియల్గా పోయి ఉద్యోగం చేస్తే వాడు చెక్ ఇచ్చాడంట. ఈ తెంగర పిల్ల ఏం చేసింది, వెళ్ళి చెక్ బ్యాంకులో వేసుకుంది. పలానా చోట నుంచి చెక్ వచ్చింది కదా. వీళ్ళకి స్క్వాడ్స్ ఉంటాయండి తెలుసా మీకు. స్క్వాడ్స్ లేకపోతే ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. మలుగను రైళ్లు జరుగుతూ ఉంటాయి హోటల్స్కి. మీకు వీసా ఉండదు కదా, మీరు ఉద్యోగం చేస్తారు కదా, మిమ్మల్ని పట్టేసుకుంటారు వాళ్ళు. ఈ చెక్ క్యాష్ అయిపోయిన వెంటనే పోలీసుడు పచ్చిపోయి లోపల వేసేసాడు. ఎలా సార్ బయటకు వచ్చేది? చాలా నాకు ఫోన్ చేస్తే నేను అమెరికాలో ఉన్న జైల్లో ఉంటే నేను మన ఇన్ఫ్లుయెన్స్ అరేంజ్ ఎందుకుంటుందమ్మా తల్లి, మనం చేసేది మేము ముందే చెప్పాం కదా ఉద్యోగం చేయకూడదు బయటికి వెళ్ళని చెప్తే అందరూ చేస్తున్నారు కదా మా అమ్మాయి చేస్తే తప్ప ఏంటి అని అన్నప్పుడు
చేసినప్పుడు నాకు చెప్తే నేను ఏమన్నా తెలుసా? వద్దన్నాను. అందరూ చేస్తున్నారు కదా అంటే, అందరూ చేస్తారు కదా, నేను చేస్తే తప్పేంటి? అందరూ ఏదో పని చేస్తే నువ్వు చేస్తావా? అందరూ దొంగతనాలు చేస్తే నువ్వు చేస్తావా? అందరూ ప్రాస్టిట్యూషన్ చేస్తే నువ్వు చేస్తావా? చేయు కదా. వాళ్ళ అదృష్టం దొరకలేదు, వీళ్ళ దురదృష్టం దొరికేశారు. పాపులేషన్ పట్టుకెళ్ళి ఇంకొక స్టూడెంట్ అలాగే గ్యాస్ స్టేషన్లో అనాథరైజర్గా పనిచేస్తున్నారు, బయటికి వెళ్ళి వీసాలో వాళ్ళకి రూల్ పర్మిట్ చేయదు. పర్మిట్ చేయనప్పుడు ఎవడన్నా వచ్చి ఏదన్నా థ్రెటన్ చేసో లేకపోతే ఇంకోటి చేసాడు అనుకోండి, ఇంకా లెక్కపత్రం ఉంటుంది. గవర్నమెంట్ ఏమంటుంది తెలుసు? అమెరికా గవర్నమెంట్ ఇప్పుడు మీ రూల్ ప్రకారం మీరు వర్క్ చేయకూడదు, వర్క్ చేశాడు, కిడ్నాప్ జరిగింది, మర్డర్ జరిగింది, ఇంకోటి జరిగింది, మాకు సంబంధం లేదంటున్నారు. మీరు రూల్ పాటించకుండా తప్పు, మీరు రాంగ్ రూట్ వెళ్ళి గుద్దేశారనుకోండి, మీకు ఇన్సూరెన్స్ ఇస్తారా? రాంగ్ రూట్ వెళ్ళి గుద్దేశారండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తారు? క్లైమ్ చేసి ఇస్తారా? ఎవరు కదండి. ఇది కూడా అంతే. మీరు రూల్ ప్రకారం వెళితే మీకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి. రూల్ ప్రకారం కాకుండా వెళ్ళారనుకోండి, ఆ బెనిఫిట్స్ అనేది రాదు. కాబట్టి సో ఫైనల్గా కంక్లూషన్ అయితే ఏదైతే ఉందో, ఫ్రీడమ్ అనేది మీకు ఉన్న ఫ్రీడమ్ పోతాయి. మనిషికి ఫ్రీడమ్ రావాలంటే ఇండియానే బెటర్ ప్లేస్. మామూలుగా చెప్పాలంటే ఎక్కువ ఫ్రీడమ్ అనేది ఇండియాని మించినటువంటి ఫ్రీడమ్ ఉండదు అనేది మీరు ప్రధానంగా చెప్పారు. అట్ ది సేమ్ టైం మీరు అమెరికా వెళ్ళి చదువుకోమని మేమే చెప్తున్నాం. మంచి కాలేజీకి వెళ్ళి చదువుకోండి, రాకపోతే నోరు మూసుకుని ఇక్కడ కూర్చుని ఇక్కడ తగలడండి ఈ కంట్రీలో. ధన్యవాదాలు సతీష్ గారు. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.